బాబు జగజ్జీవనరాం జయంతి, మాచర్ల చెన్నకేశవ స్వామి రథోత్సవం, పీఎం సూర్య గారి పథకాన్ని లబ్ధిదారుల గుహాల వద్ద ప్రారంభించిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన బాబు జగజ్జీవనరాం సేవలు చిరస్మరణీయమని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరాం జయంతి వేడుకలను ఈ నెల 5వ తేదీన జిల్లా కేంద్రమైన నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జగజ్జీవనరాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు రాజ్యాంగం ప్రకారం లభించాల్సిన హక్కుల కోసం జగజ్జీవనరాం పోరాటం చేశారన్నారు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నామస్మరణాలతో మాచర్ల మారుమోగింది. చెన్నకేశవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన సాయంత్రం రథోత్సవం కనుల పండుగ సాగింది. సాయంత్రం 5 గంటల నుండి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూజలు చేసి వేడుక ప్రారంభించారు. తొలుత శ్రీదేవి భూదేవి సామెత చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. అనంతరం రథంపై కొలువు తీర్చారు. సింహనాదం చేసుకుంటూ పట్టణ వీధిలో సాగిన రథయాత్ర రాత్రి 7 గంటలకు ముగిసింది. రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథంపై స్వామిని చూసి భక్తులు పరవశం చెందారు. మాచర్ల చంద్రుడు వరాలు ఇచ్చే దేవుడు అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానమంత్రి సూర్య గారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా నాగేశ్వరపురం తండాలో 79 ఎస్టీ వినియోగదారుల ఇళ్లపై ప్రధానమంత్రి సూర్య గారి పథకాన్ని ప్రారంభించారు. అలాగే లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు అందిస్తున్నామని, ఇందులో భాగంగానే ఈ గ్రామంలో 79 మందికి ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ₹1 కోటి పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దీంతో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ అందించడమే కాకుండా వారే ప్రభుత్వానికి విద్యుత్తును అందించి ఆర్థికంగా కూడా ఎదగవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సాగు త్రాగునీరు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. నాగార్జున సాగర్ జలాశయాన్ని కేంద్ర భద్రతా పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఈ నెల 13వ తేదీన సందర్శించారు. కమిటీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ ఆధ్వర్యంలో జలాశయ పరిసరాలు, పిల్వే ప్రాంతం, ఇతర విభాగాలను పరిశీలించారు. అధికారులతో భద్రతా ప్రమాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్నాడు ప్రాంతానికే పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఒక వరం లాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ నెల 6వ తేదీన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోట్లాది రూపాయలతో 95% పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ నెల 15వ తేదీ నుండి ఓపీ విభాగం ప్రారంభమై ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ముఖ్యంగా పల్నాడులోని గురజాల, మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఈ మెడికల్ కాలేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతుందన్నారు. అలాగే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పనులు వేగవంతం చేశారని, ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయనకి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఒక మహత్తర చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ నిర్ణయం కేవలం పరిపాలన పరమైనది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ముఖ్యంగా రైతుల త్యాగానికి లభించిన గౌరవప్రదమైన గుర్తింపని ఆయన స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి దృఢమైన మద్దతు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి జీవీ ఆంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛాంధ్రతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత నెల 28వ తేదీన చిలకలూరుపేటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందన్నారు. విజన్ 2047లో భాగంగా సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దీనిలో భాగంగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 870 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. చిలకలూరుపేటలో 13 ఎకరాలలో నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగించడానికి 24.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.